సార్ కొంచెం సైడ్ జరగండి అబ్బా. నువ్వు కూడా పై ఎట్లా చేతులు పెడతారు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మన అన్న ఇండియన్ పార్టీ పెట్టి 43 సంవత్సరాలు గడిచినాయి. 43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఇది గాంధీ పార్టీ కోసమని చేసుకోవడానికి ఏదైతే 43 సంవత్సరాల క్రితం ఈ రోజున తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించారో దీన్ని వ్యవస్థాపక దినం కింద మనం అందరం కూడా చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఆ రోజున మరి అన్న తండ్రి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించడం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వారం. ఆ రోజున స్థాపించబట్టే ఆనాడు ఆయన 2 రూపాయలకే మరి కిలో బియ్యాన్ని అందించి మరి సంక్షేమాన్ని ఏ విధంగా అయితే మొదలు పెట్టారో అలాగే ప్రతి వాడికి కూడా ఇల్లు ఇవ్వాలనేది పేదవాడికి ఉండాలనే ఉద్దేశంతో మరో రోజున సినిమా రంగం నుంచి వచ్చి పేదవాడికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ పార్టీని స్థాపించి మరి పేదవాడికి ఏదైతే న్యాయం చేశారో దానికి అనుగుణంగా మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధిలో కానీ పేదవాడి సంక్షేమ విషయంలో కానీ మరి ఆయన తెలివితేటలు ఉపయోగించి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విధంగా ఉంది అంటే దానికి ముఖ్య కారణం మరి ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు. మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు అడుగుజాట్లోనే మరి లోకేష్ గారు కూడా నడుస్తూ మరి యువకాలంతో యువతను వృద్ధులిస్తూ మరి 2024లో మళ్ళీ ఏదైతే పార్టీని స్థాపించారో దానికి అంతకంటే మించిన ఉత్సాహంతో 2024లో తెలుగుదేశం పార్టీ మరి విజయం సాధించి మరి అందరికీ కూడా యువతకు కానీ ఏదైతే సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో మరి దాని యొక్క సార్థకతను అందరూ కూడా చేసుకోవడం జరిగింది, నిరూపించడం జరిగింది. మరి ఈ రోజున మనం ఈ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మరి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఇవాళ గత 43 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఏం చేశారు, ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఏ విధంగా న్యాయం జరిగింది అనేది ప్రజల్లో తీసుకెళ్లవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. చిన్న చిన్న విషయాలు ఉంటాయి. ఎప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల పార్టీ. అందరికీ న్యాయం చేయడం ఒకసారిగా కుదరదు, ఒక్కొక్కరుగా. ఎందుకంటే నాయకులు అనేక మంది ఉంటారు, 80 మంది ఉంటారు, పదవులు ఇచ్చేది 20 ఉంటాయి. సంక్షేమం ఇప్పుడు బీసీ లోన్లకే వచ్చినాయి. మరి 4000 మంది అప్లై చేశారు, 300 మందికే వస్తాయి. మరి ఎందుకంటే మీరు దానికి అసంతృప్తి పడకూడదు. ఎవరైతే ఉన్నారో తప్పతపాలుగా ఒక సంవత్సరం ఒకరికి వస్తుంది. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. కంగారు పడి మనం వేరే విషయంలో కూడా తొందరపాటు చేసుకోకూడదు. కార్యకర్తలు ఎవరైనా తొందరపడినా అది చెప్పవలసిన బాధ్యత కార్యకర్తల మీదే ఉంది. ఎందుకంటే మనం సమిష్టిగా ఏదైతే విజయం సాధించామో సమిష్టిగా అభివృద్ధి చేయించుకోవాల్సిన బాధ్యత కూడా మనం